హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ వీడియో తీస్తుంది ఏమనగా భయ్యా సన్నీ యాదవ్ భయ్యా కోసం. ఆయన మన శత్రు దేశమైన పాకిస్తాన్కి వెళ్ళి ఆ వీడియోలు తీసి పెట్టడం అవసరమా భయ్యా నీకు? ఏమనంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పాప కూడా చూసిన వీడియో, ఆమె కూడా ఏదో వీడియో కాల్లో ఎటు లీగల్ నోటీస్ పంపిస్తా అది ఇది అని చెప్పి పెడతామంట. అది కరెక్ట్ కాదు సన్నీ యాదవ్ భాయ్. నువ్వు మన ఇండియా పౌరుల్ని, అంటే నా దేశ పౌరుల్ని 28 మందిని పొట్టన పెట్టుకున్న ఒక ఉగ్ర దేశానికి వెళ్ళి ఎట్లా పోతావు భయ్యా? నువ్వు ఒక యూట్యూబర్, తెలిసినోడు, చదువుకున్నాడు. డబ్బు కాదు భయ్యా అక్కడ మనకి ముఖ్యం భయ్యా. ప్రజల అవసరాలకి మన భారతదేశంలో 10 మందిని కాదు, అన్ని మతాలని అన్నిటినీ గౌరవించి నా దేశం పట్ల నీకు విలువ ఉంటే నువ్వు కనీసం పోవు భయ్యా. అలాంటిది నువ్వు పోయినావంటే ఎంత దారుణంగా ఉంది ఈరోజు మీ పరిస్థితి. చూడండి భయ్యా, సన్నీ యాదవ్ భయ్ నువ్వు ఒక్కడవే కాదు, ఎవడు కానీ ఇక పైన మన దేశానికి వాళ్ళు 28 మంది నా భారత పౌరుల్ని పొట్టలను పెట్టుకుని ఒకరి దేశానికి ఎట్లా పోతావు భయ్యా? ఎట్లా నీకు నచ్చింది? నీకు ఇప్పుడు ఎన్ఐఏలు కాదు, ఏ ఇచ్చేసినా అది మనం ఏమనడానికి మరి లేదు భయ్యా. నువ్వు ఇంకా దేవుడే నిన్ను కాపాడాలి. సన్నీ యాదవ్ అంటే పాపం ఏదో అవేవో మన నాన్ వేసిన అన్న నీకోసం పెట్టిన వీడియోలన్నీ చూశాను. నాన్ వేసిన మీకు ఏదో కక్షపూర్తిగా పెడుతుందేమో అనుకున్నాం, కానీ ఇలాంటి పని చేస్తాం అనుకోలేదు భయ్యా. వీళ్ళని చెప్తానంటే ఏదో బోగస్ అనుకున్నాం భయ్యా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక మేడం కూడా రాజ్ న్యూస్లో చూసినా భయ్యా, ఆమె కూడా తిడుతుంది. ఎవరు తిట్టినా ఏం చేసి నేను చేయలేం భయ్యా, నీ పని అయిపోయింది. సన్నీ యాదవ్ అంటే ఓన్లీ యూట్యూబర్గా అనుకున్నాం, నువ్వు యూట్యూబర్ కాదు. ఒకరి దేశానికి వెళ్ళి ఏం చేయడానికి వెళ్ళినావు? ఆ ఈదులు ఎందుకు తిరుగుతున్నావు బైక్ వేసుకున్నా? ఇక్కడ నీ తెలంగాణ భారత భూమిలో నువ్వు బతికినావు, హాయి బతకుంటూ వేరే దేశాలు నిన్ను లేవు భయ్యా. 172 దేశాల్లో ఒక దేశం తప్ప 171 దేశమే కదా భయ్యా భూమి మీద. ఆ దేశాలన్నీ ఏం చేసినా నీకు? ఆ దేశంకి పో, 10 మంది ఎలాగొంటారు చెప్పు. 10 మంది ట్రావెల్స్ ఉన్నారు, యూట్యూబర్లు చాలామంది ఉన్నారు, 6-7 ఉన్నారు మన తెలుగులో. ఎక్కడ పోయినా సరే నీకు ఎన్ఐఏలు పట్టుకోవాలంటే ఏదో ఉంది. చెన్నైలో దొరికిపోయినావు ఎట్లా భయ్యా? చెన్నైలో దొరికినామంటే ఏదో ఉంది, సీక్రెట్ మతలబు ఉంది భయ్యా, మాకు కూడా తెలాలి. కానీ ఏదైనా ఏం చేసినావు ఏం చేయ మాకు తెలియదు, దేవుడికి తెలిసింది భయ్యా. నువ్వు మన ఎన్ఐఏలకు ఏం చెప్తావో, ఎలా వస్తావో బయటికి, ఏం చేస్తావో, నువ్వు చేసింది మంచి పని కాదు భయ్యా. మన దేశానికి పనికొచ్చిన ఒక పని చేసిన ఆర్మీ, నా సైనికులు, నా భారతమాత ముద్దుబిడ్డలైన వీర సైనికులు చనిపోండ్రు. వాళ్ళని మర్చిపోలేక ఇంతవరకు మన చిత్తూరు జిల్లాలో మురళీ నాయక్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి చూస్తే ప్రాణం సూరమంటుంది. ఆ తల్లి, ఆ అబ్బాయి ఎంత కాన్ఫిడెన్స్గా నా భారతదేశం కోసం నేను జెండా కప్పుకొని పడుకుంటానని చెప్పి ఆ రోజే ఫిక్స్ అయినాడు. అలాంటి మన భారతదేశంలో పుట్టి ఎలా పోతావు భయ్యా ఒకరి దేశానికి? నీ అమ్మ కర్మ. కానీ ఏం భయ్యా నువ్వు? సన్నీ యాదవ్లో పేరు భయ్యా పెట్టుకున్నంత మాత్రం భయ్యా అయిపోవు, ఇప్పుడు బుయ్య అయిపోనావు. జాగ్రత్త, ఇంక నీకు ఆ దేవుడే కాపాడాలి. నా భారతమాత ముద్దు బిడ్డల్ని చంపిన ఆ దేశంకి ఎట్లా పోతావు భయ్యా? ఒకరి దేశం అని ప్రతి ఒక్కరు చెప్తుంది, నువ్వు ఎట్లా బుర్రలేదా? నా మురళీ నాయక్ చంపి ఇంతవరకు ఇంకా మట్టిలో ఆ రక్తం కొచ్చ చెన్నకేశ్వర రెడ్డిలో బాలకృష్ణట్టు రక్తం మరుగుతుంది ఒక్కొక్కడికి, ఇండియా వాళ్ళందరికీ. అలాంటిది అట్లా సింధు నది నీళ్ళు కూడా ఆపినాడు. ఇంకేం చేయాలి? నువ్వేం బుర్రలేదు భయ్యా నీకు. నిన్ను కాపాడటం ఇంకెవడు వాళ్ళు అవ్వదు పో. నీకు ఎన్ఐఏలు కాదు, ఏం చేసినా ఎవడు ఆపలేడు. నీ తల్లిదండ్రి కాదు కదా భూమి మీద పుట్టినాడు, ఎవడు ఆపలేడు. మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చినా నువ్వు ఆపలేము నీకు. అలాంటిది ఏంది భయ్యా ఇది? ఈ కర్మకాలను వెళ్ళినావు, నీ నెత్తి మీద నువ్వు భస్మాసుడు అస్తమని అంటారు, మాకు మా స్టోరీ ఉంది. అలాగే భయ్యా, ఇది కరెక్ట్ కాదు భయ్యా. ఓకే.